కేబీసీ కాయిన్ ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్లో లిస్ట్ అయింది. అది ప్యాన్కేక్ స్వాప్ మనం ఏ విధంగా ఉపయోగించాలి అండ్ స్వాపింగ్ ఏ విధంగా చేయాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా ట్రస్ట్ వాలెట్ ఉంటుంది, మెటామాస్క్ ఉంటుంది, అలాగే బిట్కీప్ వాలెట్ కూడా ఉంటుంది. ఈ వాలెట్స్లో కేబీసీ కాయిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఈ వీడియోని మీరు ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది, కావున మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ వాలెట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్లో ఇక్కడ చూసినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను. మీకు ఆల్రెడీ గ్రూపుల్లో షేర్ చేసి ఉండొచ్చు. ఆ గ్రూపులో కేబీసీ కాయిన్ సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీరు ఓపెన్ చేసి చూసినట్లయితే అలా కిందకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అడ్రస్ అనేది మనకు ఉంటుంది. ఈ కాంటాక్ట్ అడ్రస్ మనం కాపీ చేసుకోవాలి. ఈ కాంటాక్ట్ అడ్రస్ మీరు కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్రస్ట్ వాలెట్లోకి రండి. ట్రస్ట్ వాలెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూద్దాం, ఈ విధంగా ఉంటుంది హోమ్ పేజ్ అనేది. ట్రస్ట్ వాలెట్ మీకు తెలిసిందే, పరిచయమైనది కాబట్టి. ఇక్కడ మేనేజ్ క్రిప్టో అని ఉంది కదా, అది కింద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన ప్లస్ బటన్ ఉంటుంది. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ టోకెన్ యాడ్ చేసుకుంటారా లేదంటే నెట్వర్క్ యాడ్ చేసుకుంటారా అనేది ఇక్కడ అడుగుతుంది. నెట్వర్క్ అంటే మీకు ఇథీరియం నెట్వర్క్ ఉంటుంది, బిఎన్బి స్మార్ట్ చైన్ నెట్వర్క్ ఉంటుంది. అది కాదు, ఇది మనం టోకెన్ యాడ్ చేసుకోవాలి, కేబీసీ కాయిన్ టోకెన్. ఇక్కడ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ చేసినట్లయితే మనది బిఎన్బి స్మార్ట్ చైన్ కాబట్టి బిఎన్బి స్మార్ట్ చైన్ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ అని ఉంటుంది. ఈ అడ్రస్ దగ్గర ఇందాక కాపీ చేసుకున్నారు కదా, ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ కిబో కాయిన్ అని రావడం జరుగుతుంది, కేబీసీ సింబల్, డిక్లైమ్స్ 18. ఈ విధంగా వచ్చినట్లయితే ఇంపోర్ట్ అని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. 0 కేబీసీ కాయిన్స్ నాకు 0 ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా మీరు సెండ్ రిసీవింగ్ అయితే చేసుకోవచ్చు. మీ దగ్గర టోకెన్స్ కాయిన్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా వేరే వాళ్ళ రిసీవింగ్ అడ్రస్, అంటే ట్రస్ట్ వాలెట్లో కేబీసీ కాయిన్ ఉన్నట్లయితే వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేసి కేబీసీ అమౌంట్ ఎంత అయితే అంత మీరు ఎంటర్ చేసుకుని ట్రాన్స్ఫర్ అయితే చేయవచ్చు వేరే వాళ్ళకు. ఓకే, ఈ విధంగా మీరు ట్రస్ట్ వాలెట్లో యాడ్ చేసుకోవచ్చు. చూడండి, కిందకి స్క్రోల్ చేసినట్లయితే చాలా కాయిన్స్ అయితే ఉంటాయి. అందులో మీరు సెర్చ్ చేసుకోవచ్చు కేబీసీ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. కిబో, ఇది ఇమేజ్ ఇంకా అప్లోడ్ చేయలేదు. రీసెంట్గానే మనకి బ్లాక్ చైన్ ఈరోజే ప్యాన్కేక్ స్వాప్లో ఎక్స్చేంజ్ చేయడం అయితే జరిగింది కాబట్టి, లిస్టింగ్ చేయడం అయితే జరిగింది కాబట్టి కాస్త టైం పడుతుంది మీకు లోగో రావడానికి. ఓకే, ఈ విధంగా కాయిన్ ఇక్కడ కనబడుతుంది. ఇంకా ట్రేడ్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇంకా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ బిట్ గేట్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇక్కడ డైరెక్ట్గా మీ టోకెన్ నేమ్ లేదంటే కాంటాక్ట్ అడ్రస్ పేస్ట్ చేయవచ్చు. డైరెక్ట్గా పేస్ట్ చేసినట్లయితే ఈ విధంగా కేబీసీ అని రావడం జరుగుతుంది. ఇందులో లిస్ట్ చేయలేదు కాబట్టి లిస్ట్ నాట్ లిస్టెడ్ అని వస్తుంది. ఈ విధంగా యాడ్ చేశాను, చూడండి కిందకి కనబడుతుంది కేబీసీ కాయిన్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ సెండ్ రిసీవింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ వార్నింగ్ ఎందుకు చూపిస్తుంది అంటే ఇందులో లిస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ వార్నింగ్ అయితే కనబడుతుంది. ఇక్కడ గ్యాస్ ఫీజ్ అనేది $0.06 అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఇది సెండ్ రిసీవింగ్ ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఇక్కడ స్వాపింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కేబీసీ క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఇక్కడ ట్రేడ్ని అయితే చెక్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ బై అండ్ సెల్ కూడా మీరు కాయిన్ కొనుక్కున్న వెంటనే మీకు ఆటోమేటిక్గా ట్రేడింగ్ అయితే అవుతుంది. అప్ అండ్ డౌన్స్, కాయిన్ ప్రైస్ పెరిగినా తగ్గినా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు చూపెడుతుంది. మీరు బై అండ్ సెల్ చేయనవసరం లేదు. ఓకేనా, ఇక్కడ బై చేసినట్లయితే ఒకేసారి మీరు యూఎస్డిటీ ద్వారా 50 USDTకి మీకు ఇక్కడ 837 కేబీసీ కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్గా మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ అయితే చేసుకోవచ్చు. 50 ఎంటర్ చేద్దాం. 500కి మనకి ఎంత వస్తుంది? $8,181 అయితే రావడం జరుగుతుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. ఓకేనా, ఇక్కడ డైరెక్ట్గా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు మీరు కేబీసీ కాయిన్ ద్వారా. లిస్ట్ అవ్వకపోయినా ఫ్రెండ్స్ మీకు స్వాపింగ్ అవుతుంది, అదేవిధంగా బయింగ్ అవుతుంది, సెండ్ రిసీవింగ్ కూడా అవుతుంది. ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. బిఎన్బి స్మార్ట్ చైన్ కాబట్టి ఒకటే చైన్ ఉంటుంది బిట్ కీప్లో. ఫర్దర్గా నేను మీకు దీని గురించి వీడియో అయితే చేస్తాను కాబట్టి మీరు కాన్ఫిడెంట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా మెటామాస్క్ క్లిక్ చేసుకుందాం.
చాలా మందికి ఒక 50% వరకు మెటామాస్క్ కూడా యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఇక్కడ చూడండి BNB స్మార్ట్ చైన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్మార్ట్ చైన్ మీరు మార్చుకోవాలి. పైన టాప్ లో BNB స్మార్ట్ చైన్ మార్చుకున్న తర్వాత ఇక్కడ KBC అని రావడం జరుగుతుంది 18+. ఆ తర్వాత ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కిబో కాయిన్. ఓకే, ఈ విధంగా రావడం జరుగుతుంది KBC కాయిన్. ఇక్కడ డైరెక్ట్ గా ట్రేడ్ అయితే చూపించడం లేదు. సో బిట్కీప్ లో ఏ విధంగా చూపిస్తుందో అదే విధంగా ఇక్కడ చూపించడం అయితే లేదు. కాబట్టి ఇక్కడ సెండ్ రిసీవింగ్ ఆప్షన్ అయితే ఉంది. సెండ్ క్లిక్ చేయాలనుకుంటే ఈ విధంగా బై రిక్వెస్ట్ ఉంటుంది. అదేవిధంగా సెండ్ క్లిక్ చేసినట్లయితే అదర్ టోకెన్ యొక్క రిసీవింగ్ అడ్రస్ KBC రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మనం KBC కాయిన్ ఎంత 5000 ఉంటే 5000 మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇన్సఫిషియెంట్ ఫండ్, మనకి ఫండ్ లేదు కాబట్టి ఇక్కడ చూపించడం లేదు. ఈ విధంగా ట్రస్ట్ వాలెట్లో, మెటామాస్క్లో, బిట్కీప్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు, ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్కేక్ స్వాప్లో ఏ విధంగా ట్రేడ్ చేయాలో చూపిస్తాను. కాయిన్ గీకో మీరు ఓపెన్ చేయండి. నేను మీకు ముందుగా చెప్పాను కదా ప్యాన్కేక్ స్వాప్లో ఏ విధంగా స్వాపింగ్ చేసుకోవాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానని. మీరు కాయిన్ గీకో ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేసుకున్న ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. KBC అని సెర్చ్ చేయండి. నేను ఆల్రెడీ సెర్చ్ చేశాను కాబట్టి ఇక్కడ సెర్చ్ ఇంజిన్లో హిస్టరీలో చూపించడం అయితే జరుగుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు కిందకి స్క్రోల్ చేయండి. దీని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది, కాయిన్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. అలాగే మార్కెట్ క్లిక్ చేసినట్లయితే మనకి ఎక్స్చేంజెస్, ఎన్ని ఎక్స్చేంజెస్లో లిస్ట్ చేయడం అయితే జరిగిందో చూపెడుతుంది అనమాట. ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. బిట్మార్ట్లో మనకి లిస్ట్ చేశారు. ఆ తర్వాత రీసెంట్గా ఈ రోజే ప్యాన్కేక్ స్వాప్లో V3 BSCలో మనకి లిస్ట్ చేయడం అయితే జరిగింది. ప్యాన్కేక్ స్వాప్లో $12,735 అయితే జరిగింది. ఇక్కడ బిట్మార్ట్లో అయితే $113,262 అయితే ట్రేడింగ్ అయితే అయింది. ఈ విధంగా ట్రేడింగ్ ఎందులో ఏ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ అయినా కూడా మన కాయిన్ ప్రైస్ సమానంగా పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, కాబట్టి మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఏ విధంగా ప్యాన్కేక్ స్వాప్లో మనం స్వాపింగ్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ప్యాన్కేక్ స్వాప్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ డైరెక్ట్గా మీకు లింక్ అయితే రావడం జరుగుతుంది. డైరెక్ట్గా ఈ విధంగా వస్తుంది. నేను బ్రౌజర్లో డైరెక్ట్గా మారుస్తాను. క్రోమ్ బ్రౌజర్లో ప్యాన్కేక్ స్వాప్ ఏ విధంగా ఉపయోగించాలో నేను మీకు చూపిస్తాను. ఇది యాప్ లేదు కాబట్టి యాప్ కావాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ప్యాన్కేక్ స్వాప్ అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది కాబట్టి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఈ విధంగా వస్తుంది. నేను బ్రౌజర్లోనే చూపిస్తాను. ఇక్కడ ముందుగా BNB స్మార్ట్ చైన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వాలెట్ మీరు కనెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాలెట్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే చాలా వాలెట్స్ అయితే కనబడుతుంది. మీరు ట్రస్ట్ వాలెట్ లేదంటే మెటామాస్క్ లేదంటే ఇందులో కనబడుతున్న వాలెట్స్ అన్ని మీరు యాడ్ చేసుకుని ట్రేడింగ్ అయితే స్వాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మెటామాస్క్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది. మెటామాస్క్ డైరెక్ట్ క్లిక్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్రౌజర్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు పేజ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకు వాలెట్ అనేది రావడం జరుగుతుంది. వాలెట్ కనెక్ట్ చేసుకోండి. డైరెక్ట్గా ఇక్కడ మెటామాస్క్ కనెక్ట్ అని క్లిక్ చేయండి. అకౌంట్ అయితే కనెక్ట్ అయింది. ఇప్పుడు BNB స్మార్ట్ చైన్లోనే ఉండాలి. ఓకే, ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ట్రేడ్ నో అని ఉంటుంది. ఓకే, ట్రేడ్ నో బటన్ క్లిక్ చేసినట్లయితే KBC అని మనం ఎంటర్ చేద్దాం. KBC అని ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా రావడం జరుగుతుంది KBC అని. ఇక్కడ ఎందులో స్వాప్ చేసుకోవాలో అది సెలెక్ట్ చేసుకోండి. BNBలోక USDTలోక సెలెక్ట్ చేసుకోవాలి. USDT నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ KBC కాయిన్ మీ ట్రస్ట్ వాలెట్లో ఒక 500 కాయిన్స్ ఉన్నట్లయితే ట్రస్ట్ వాలెట్లో ఎంత ఉందో ఇక్కడ అంతా ఎంటర్ చేయండి. 5000 కాయిన్స్కి $299 అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న కాయిన్ రేట్ని బట్టి. ఈ విధంగా వస్తుంది. $291 అయితే కన్వర్షన్ ఫీజు కట్ అయ్యి ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇలా స్వాపింగ్ చేసుకోవచ్చు. ఇన్సఫిషియెంట్ KBC బ్యాలెన్స్ అని వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. ఒకవేళ ఉన్నట్లయితే స్వాప్ బటన్ ఇక్కడ రావడం జరుగుతుంది. స్వాప్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కిబో కాయిన్స్లో ఉన్న కాయిన్స్ ఇక్కడ USDTలోకి రావడం జరుగుతుంది. USDTలోకి వచ్చినట్లయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కిబో కాయిన్ నుంచి USDTలోకి వస్తుంది అనమాట.
కేబీసీ కాయిన్ నుంచి యూఎస్డిలోకి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ఇక్కడ స్వాపింగ్ చేసుకోవచ్చు. మీరు ట్రస్ట్ వాలెట్ అసలు ప్యాన్కేక్ స్వాప్ ఉపయోగం అంటే ఈ విధంగానే మనం ఉపయోగించుకోవచ్చు స్వాపింగ్ చేసుకోవడానికి. అందులో పైగా గ్యాస్ ఫీజ్ తక్కువ కట్ అవ్వడం జరుగుతుంది 0.05%. ఓకే, ఈ విధంగా మీరు తెలుసుకున్నారు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం నేను మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఏ విధంగా ట్రేడ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇందులో మీకు ఈజీగా ఉంటుంది. డైరెక్ట్గా స్వాపింగ్ చేసుకోవచ్చు, బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, ఈజీగా ఉంటుంది. మీరు ఇందులో కొనుక్కుని కాయిన్స్ని మీరు హోల్డ్ చేసుకుంటే బై చేయాలని అవసరం లేదు, సేల్ చేయని అవసరం లేదు, అంటే ట్రేడింగ్ చేయని అవసరం లేదు. ఇందులో కాయిన్ కంప్లీట్గా ఉంచుకున్నట్లయితే కాయిన్ ఆటోమేటిక్గా రేటు పెరిగినట్లయితే ఇందులో కూడా ఆటోమేటిక్గా రేటు పెరగడం అయితే జరుగుతుంది. పెరిగిన తర్వాత మీరు వెంటనే స్వాప్ బటన్ క్లిక్ చేసి స్వాపింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే ఉండుంటుంది. అర్థం కాకపోయినట్లు మళ్ళీ రిపీట్ చేసి చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.